జాబ్ చేస్తున్నావు. ఇప్పుడు నీ భూమిని వేరే వాడంటే నీ బంధువు కావచ్చు, తర్వాతోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకెళ్ళి ఎంఆర్ఓ వాళ్ళని, విఆర్ఓ వాళ్ళని మెయింటైన్ చేసి వేరే వాడికి అమ్మేస్తే నీకు ఎలా తెలుస్తుంది? ఇలా తెలియనప్పుడు ఆ భూమిని మళ్ళీ మనము ఎలా సాధించుకోగలుగుతాం? ఒక 6 నెలలు, 7 నెలలు అయిపోయింది. 7 నెలల తర్వాత ఊరికెళ్ళాము. అంటే ఇంక అది పనికిరాదా సార్? అంటే ఆ 6 నెలలు అయిపోయింది కాబట్టి నా భూమి నాది కాదు, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎక్కడ న్యాయం సార్ ఇది? అంటే ఒకరి భూమిని ఎవరైనా అమ్మేసుకోవచ్చా? దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? రిజిస్ట్రేషన్ అంటే ఏంది సార్? నేను అడుగుతున్నాను. రిజిస్ట్రేషన్ అంటే ఏంది? పక్కా గవర్నమెంట్‌కి పర్సెంటేజ్ కట్టి, అయ్యా నా భూమిది, నా భూమిని ఎవరూ కూడా కబ్జా చేయకూడదు అని గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేసి రాసుకునే పత్రాలు కదా! మరి అటువంటి పత్రాలు పక్కాగా మీకు డబ్బులు కట్టి గవర్నమెంట్‌కి రిజిస్ట్రేషన్ చేపించుకున్నటువంటి వ్యక్తులు అంటే నాశనం అయిపోయినట్టేనా? సొంత భూమి అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్యాయం అయిపోవాల్సిందేనా? ఎక్కడ న్యాయం సార్ ఇది? ఎలా సార్ చెప్పండి? ఎలా అవ్వాలి ఇది? మీరు ఆలోచించండి ఒక్కసారి. ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ అయ్యుంది. ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే ఎవరిది తప్పది? ఎవరిది తప్పు? అటువంటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు పెట్టారు గవర్నమెంట్‌లో? తీసేయండి సార్. రిజిస్ట్రేషన్ పెట్టొద్దండి. ఎవడి భూమిని ఎవడైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా కబ్జా చేయొచ్చని పెట్టేయండి. వదిలేసేయండి. చచ్చిపోతారు కావాలంటే ప్రజలు. ఒకరి భూమిని ఇంకోరు అమ్ముకునేది ఏంది సార్? 44 ఎకరాల్లో 2 ఎకరాలు మాకు రాసిస్తే నాకెవ్వరు లేరు సార్. నాకెవ్వరు లేరు. అందరూ ఉన్న అనాథని. నేను కష్టపడుకుంటూ నా జీవితంలో నా భూమిని మా బంధువు అమ్మేయటం ఏంది సార్? ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం మీరు చెప్పండి.